శ్రీ నారాయణ ఆశ్రమ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వివాహ తేదీలు ముహూర్తములు అనేటువంటి విషయం గురించి న్యూమరాలజీ ప్రకారం వివాహ తేదీలు ముహూర్తములు ఏ విధంగా ఉంటే అనుకూలంగా ఉంటాయి, ఎలా ఉంటే ప్రతికూలంగా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వివాహం అనేటువంటిది ముఖ్యంగా మనం చూసినట్లయితే వివాహం అనేది మానవ జాతిలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే ఇది జీవితంలో ఒక్కసారే జరిగేటువంటి అపురూపమైనటువంటి సంఘటన. అందుకని దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది వివాహ తేదీకి. ఈ వివాహ తేదీకి ఎందుకని అంటే అంత ప్రాముఖ్యత, వివాహ తేదీ రోజు నుంచి కూడా ఆ దంపతులు ఇద్దరు అంటే ఆ వధూవరులు ఇద్దరు ఒకటిగా అవుతారు. ఒకటిగా అవి ఒక కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి కూడా ఆ వివాహం అయినటువంటి రోజు నుంచి కూడా ఒకటిగా ఈ ఒక కొత్త జీవితాన్ని వీరు ప్రారంభిస్తారన్నమాట. కాబట్టి ఈ వివాహ తేదీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. ఈ వివాహ తేదీ అనేది చాలామంది మంచి ముహూర్తం చూసి పెట్టుకున్నప్పటికీ కూడా అన్లక్కీ మ్యారేజ్ డేట్స్లో కానీ వివాహం చేసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అంటే వివాహ తేదీలకి వివాహానికి సంబంధించినటువంటి న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలు అన్లక్కీ మ్యారేజ్ డేట్స్గా ఉన్నాయి. ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా 8, 17, 26 తేదీలు, అలాగే 4, 13, 22, 31 తేదీలు, 7వ నెంబర్కి సంబంధించి 7, 16, 25 తేదీలు, అలాగే 5వ నెంబర్కి సంబంధించి 5, 14, 23 తేదీల్లో వివాహం చేసుకున్నట్లయితే ఆ దంపతులు కొన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఏమిటి అంటే సాధారణంగా ఈ వివాహ తేదీ నుంచి కూడా వాళ్ళు ఒకే జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఈ తేదీని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్గా కూడా మనం అంటే వివాహం అయినటువంటి తేదీ ఏదైతే ఉందో ఆ తేదీని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్గా పరిగణించవచ్చు. కాబట్టి కొంతవరకు వివాహ విషయానికి వచ్చేసరికి డేట్స్ అనేవి బర్త్ డేట్కి సంబంధించి అలాగే నామ సంఖ్య సంబంధించినటువంటిది అది వేరుగా ఉంటుంది. వివాహం విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్యలు వేరుగా ఉంటాయి, వేరు ఫలితాలను ఇస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో 8, 4, 7, 5 ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్లో కానీ వివాహం చేసుకున్నట్లయితే వారికి అంటే వివాహం అయినటువంటి ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ దంపతులకి సాధారణంగా కుటుంబ వృద్ధి లేకపోవటం కానీ, కొంతమందికి అయితే వారు చేసుకునేటువంటి వృత్తి ఉద్యోగాల్లో డెవలప్మెంట్ లేకపోవటం, మరి కొంతమందిలో కుటుంబ కలహాలు, కోర్టు కేసులు, అలాగే మరి కొంతమందిలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, సత్సంబంధాలు సరిగా లేకపోవటం, ఇలాగా కోర్టు కేసులు గొడవలు ఎప్పుడుగా అవుతూ ఉంటాయి. అలాంటి కోర్టు కేసులు కుటుంబ కలహాలు అవ్వడం వల్ల డైవర్స్ అవ్వటం, ఏవో రకాల కారణాల వల్ల ఇలాగా కొంతమందిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం, ఈ అనారోగ్య సమస్యల వల్ల కొంతమందిలో కుటుంబంలో ఎవరో ఒకళ్ళు లేకుండా ఉండటం, కుటుంబానికి దూరం కావడం, కొంతమందిలో గొడవల కారణంగా డైవర్స్ అవ్వటం, ఆ విధంగా సపరేషన్ అవ్వటం, ఇలాగా అనేకమైనటువంటి రకరకాల కారణాల వల్ల కుటుంబంలో సపరేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి, అంటే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందిలో వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో గడపడం, అంటే అలా వేరువేరుగా గడపాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడటం, ఉద్యోగరీత్యా కానీ లేదా పిల్లల చదువుల నిమిత్తం కానీ వాళ్ళకి మనస్పర్ధలు ఏమీ ఉండవు. అలాగే ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి, సత్సంబంధాలు బాగానే ఉంటాయి. కానీ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా కానీ పిల్లల చదువు నిమిత్తం కానీ భార్య ఒక చోట భర్త ఒక చోట వేరు చోట్ల
గడపడం, అంటే అలా వేరువేరుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడటం, ఆ విధంగా కుటుంబ జీవితం అనేటువంటిది తృప్తికరంగా లేకపోవడం, అసంతృప్తికరంగా ఉండటం, ఇట్లాంటివన్నీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్లో వివాహం చేసుకోవడం వల్ల, ఈ తేదీల్లో వివాహం చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయన్నమాట. అలాగే వధూవరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్కి కూడా అనుకూలంగా ఈ వివాహ తేదీ అనేది ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి అనుకూల తేదీ ఉండాలి. ఏ విధంగా అయితే నక్షత్ర ప్రకారం రాశుల ప్రకారం ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని వివాహం చేసుకుంటున్నారో, అదేవిధంగా ఆ ముహూర్తంతో పాటు ఆ మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆ ముహూర్తంతో పాటు ఈ భార్యాభర్తలు, ఈ వధూవరులు ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలమైనటువంటి తేదీని నిర్ణయించుకోవాలి ముహూర్తంగా అన్నమాట. అలాగే అన్లక్కీ మ్యారేజ్ డేట్స్లో మాత్రం వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. అంటే ఈ తేదీలో మంచి ముహూర్తం వచ్చినా దాన్ని వదిలివేయటమే. ముహూర్తానికన్నా ఇక్కడ సంఖ్యాశాస్త్ర ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం ఈ డేట్స్, ఈ అన్లక్కీ డేట్స్ అనేటువంటివి ఎక్కువ ప్రతికూల ఫలితాలను చూపిస్తున్నాయి. ఎంత మంచి ముహూర్తాల్లో చేసుకున్నప్పటికీ కూడా ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్లో చేసుకున్నటువంటి వాళ్ళకి అనేక మందికి చాలా సమస్యలు రావటం, కుటుంబంలో సపరేషన్ అవటం, అలాగే కుటుంబ వృద్ధి లేకపోవడం, ఆ కుటుంబంలో చేసుకునే వృత్తిలో అభివృద్ధి లేకపోవడం ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలి, అలాగే కుటుంబ అభివృద్ధి బాగుండాలి, అలాగే వాళ్ళు చేసుకునేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కనపడకపోవటం, అభివృద్ధి ఉండాలి అనుకున్నప్పుడు, అలాగే కీర్తి ప్రతిష్టలు రావాలి, పేరు ప్రతిష్టలు రావాలి అనుకున్నప్పుడు మంచి వాళ్ళ లక్కీ డేట్స్లోనే కాకుండా న్యూమరాలజీ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. ఈ న్యూమరాలజీ లక్కీ మ్యారేజ్ డేట్స్లో వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క జీవితంలో మంచి పురోగవృద్ధి ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే కుటుంబ వృద్ధి ఉంటుంది, సమస్య లేనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతారనమాట. సో ఈ తేదీల్లో పుట్టినటువంటి ఈ తేదీల్లో ఈ 8, 4, 7, 5 ఈ తేదీలకు సంబంధించినటువంటి తేదీల్లో వివాహం చేసుకున్నట్లయితే సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి ఎర్లీగా రావచ్చు, కొంతమందికి చాలా ఆలస్యంగా కూడా ఆ ప్రభావాలు చూపించవచ్చు, కానీ ఎప్పటికైనా ఆ ప్రభావాలు చూపించి తీరుతాయి. కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 5వ తేదీ సంబంధించినటువంటి 5, 14, 23 ఈ తేదీలలో వివాహం జరిగినటువంటి వ్యక్తులకి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ మధ్య అనురాగాలు, సత్సంబంధాలు బాగున్నప్పటికీ కూడా ఏవో కారణాల వల్ల పిల్లల చదువుల నిమిత్తమో లేకపోతే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యో ఆ కుటుంబాన్ని అంత పట్టించుకోకుండా ఉండటం, కుటుంబానికి దూరంగా జీవించడం, భార్య ఒక చోట భర్త ఒక చోట రావాల్సడం, ఇలాంటివి అక్కడ కల్పించబడుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి ఈ 5వ నెంబర్లో వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులకి. కాబట్టి ఈ 5వ నెంబర్లో వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి అంతేగా కొంతమంది అనారోగ్య సమస్యలు కారణాల వల్ల కానీ కూడా సమస్యలు రావచ్చు. సమస్యలు రావడం, సపరేషన్ అవ్వడం జరగడానికి అవకాశాలు ఉంటాయి. చాలామందిలో పునర్వివాహాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 4వ నెంబరు, 7వ నెంబర్ అంటే 7, 16, 25 ఈ తేదీల్లో వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా అంత డెవలప్మెంట్ లేకపోవడం, పురోభివృద్ధి లేకపోవడం, కొంతమంది ఆధ్యాత్మిక రంగాల వైపు వెళ్ళిపోయి ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఈ ఫ్యామిలీ మీద సరైనటువంటి ఒక ఇంట్రెస్ట్ చూపించకపోవడం వలన, అలాగే ఈ ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు అలా ఉండడం మూలంగానే ఆ కుటుంబ వృద్ధి లేకపోవడం ఉంటుంది,
కొంతమందిలో గొడవలు, సమస్యలు రావడం, కొట్లాడుకోవడం, కొంతమందిలో కొట్లాడుకోవడం, ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. డెవలప్మెంట్ అనేది ఎప్పుడుకో కానీ ఉండదు. ఇలాగా 7వ నెంబర్లో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. అలాగే 4వ నెంబర్లో చేసుకున్నటువంటి 4వ నెంబర్ అంటే 4, 13, 22, 31 ఈ తేదీల్లో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ 5, 7వ తేదీలో చేసుకునే వారికన్నా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏవో కొన్ని లోపాలు ఏర్పడతాయి. అంటే కొంతమందికి డెవలప్మెంట్ ఉండొచ్చు, కానీ కుటుంబం అభివృద్ధి లేకపోవడం, సంతానం లేకపోవడం కానీ జరగవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉండొచ్చు. చాలా అనారోగ్య సమస్యలు వచ్చి భార్యాభర్తల మధ్య అంత సఖ్యత లేదా అనారోగ్య కారణాల వల్ల అంత మ్యారేజ్ లైఫ్ అంత అనుకూలంగా అంటే సంతోషకరంగా సంపూర్ణంగా ఎంజాయ్ చేయలేకపోవడం, అసంపూర్ణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ 4, 13, 22, 31 తేదీల్లో వివాహం చేసుకున్నట్లయితే అసంపూర్ణంగానే ఉంటుంది. అంటే సంపూర్ణంగా ఈ వివాహ జీవితం అనేది సంపూర్ణంగా ఎంజాయ్ చేయలేరు. అనారోగ్య సమస్యల కారణం కావచ్చు, లేకపోతే ఇంకా వేరు కారణాలు కూడా కావచ్చు. అలాగే 8వ నెంబరు 8, 17, 26 ఈ తేదీల్లో వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వధూవరులు వీరికి చాలా సమస్యలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఈ 5, 7, 4 తేదీలు వాళ్ళకన్నా 8వ నెంబర్లో వివాహం చేసుకున్న వాళ్ళకి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామందిలో పునర్వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ 8, 17, 26 తేదీలు అన్లక్కీ మ్యారేజ్ డేట్లో చాలా ఎక్కువ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. ఇవి అంచేత ఈ వివాహ తేదీలు అనేటువంటివి ఎవ్వరూ కూడా మంచి ముహూర్తం ఉన్నప్పటికీ కూడా 8, 17, 26 తేదీల్లో వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. అట్లా చేసుకున్న గతంలో ఒకవేళ ఈ తేదీల్లో ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్లో వివాహం చేసుకుంటే దానికి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ ఫాలో అయినట్లయితే ఆ తర్వాత ఆ డెవలప్మెంట్ ఏదైతే ఆగిపోయిందో డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కుటుంబంలో కలహాలు కానీ అలాగే సమస్యలు కానీ ఉంటాయి బాగా ఎక్కువగా. కొంతమంది అయితే డైవర్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు అది గ్రహించుకుని వారి రెమెడీ తీసుకున్నట్లయితే ఈ మంచి రెమెడీ ఉంటుంది. కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా, కొంచెం ఎక్కువ ఖరీదైనప్పటికీ కూడా మంచి రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ పాటించినట్లయితే మరింత అక్కడి నుంచి వేరే యొక్క సమస్యలు తగ్గుతాయి. అలాగే వాళ్ళ కుటుంబ కలహాలు ఉంటే ఆ సమస్యలు పోతాయి. అలాగే డెవలప్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 8వ నెంబర్లో వివాహం చేసుకునేటువంటి వ్యక్తులకి చాలామందికి కుటుంబ వృద్ధి లేకపోవడమే కాకుండా చాలా సమస్యలు అన్నమాట. అంటే కొట్లాటలు, పోట్లాటలు, కోర్టు కేసులు, ఈ 4వ నెంబర్లో కూడా కోర్టు కేసులు ఉంటాయి. ఎక్కువగా ఈ 8వ నెంబర్లోనే కోర్టు కేసులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చాలామందిలో డైవర్స్ కనిపిస్తుంటాయి. అనేక మంది మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని ఉదాహరణలతో మీకు చూపిస్తాను. అనేక మంది సెలబ్రిటీస్ సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది 8వ నెంబర్లో జరిగినటువంటి వివాహాలు వాళ్ళు చూసుకున్నట్లయితే చాలామంది వివాహాలు ఫెయిల్యూర్ అయినాయి. సో ఈ 8, 17, 26 తేదీలో వివాహం చేసుకున్నట్లయితే ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ అవాయిడ్ చేయాలి ఈ 8, 17, 26 అనేది. మిగతా తేదీలు కూడా ప్రాబ్లమే, కొంత తక్కువ ఉంటాయి. 5 కన్నా ఎక్కువ 7 ఉంటుంది. 7 నెంబర్ కన్నా 4 నెంబర్కి ఎక్కువ ఉంటుంది. ఈ 4 కన్నా 8 ఎక్కువగా ఉంటుంది ఈ ప్రతికూల ఫలితాలు అనేటువంటివి. కాబట్టి ఈ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్లో వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. అట్లా కాకుండా లక్కీ మ్యారేజ్ డేట్స్లో వివాహం చేసుకున్నట్లయితే ఆ జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. మంచి
రెమెడీ కూడా ఉంటుంది. ముందుగానే మరి ఆల్రెడీ వివాహం అయిన ఈ తేదీలో వివాహం అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే మంచి రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీని వాళ్ళు ఫాలో అయినట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ తీరిపోతాయి. అట్లాగే కష్టాలు సమస్యలు తీరిపోయి మంచి అదృష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అదృష్టం పొందుతారని చెప్పవచ్చు. సో అలాగే ఈ వధూవరులకి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా లక్కీ డేట్ ఆఫ్ బర్త్గా ఉండాలి. అలాగే ఈ అన్లక్కీ డేట్ ఆఫ్ బర్త్ రోజున వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ ఈ ఎవరైతే ముందుగా ఈ తేదీల్లో వివాహం అయ్యి ఈ డెవలప్మెంట్ లేకపోవడం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళు రెమెడీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మళ్ళీ వారిద్దరూ మళ్ళీ ఒక మంచి న్యూమరాలజీ ప్రకారం ముహూర్తాన్ని డేట్ని ఫిక్స్ చేసుకుని ఆ డేట్లో మళ్ళీ వివాహం చేసుకున్నట్లయితే మంచి రెమెడీ ఉంటుంది. చక్కటి జీవితాన్ని అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. సో థ్యాంక్స్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.